నమస్తే, నేను మారుతీరం. V3 న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటర్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక తాజా అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనం టీఆర్ఎస్ 57 లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే బీజేపీ 33, కాంగ్రెస్ 3, ఎంఐఎం 19 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు మొగుళ్లపల్లి ఉపేందర్ గారు, అలాగే ఎన్ఎస్వై రంగారెడ్డి జిల్లా సెక్రటరీ రంజిత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయంపై మనం చర్చిద్దాం. నమస్కారం ఉపేందర్ గారు. ఉపేందర్ గారు, ఉదయం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ లో చాలా దూసుకుపోయినటువంటి బీజేపీ, మరి ఏమనిపించింది మీకు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఫలితాలకు సంబంధించి? పోస్టల్ బ్యాలెట్లు వేసేది ఏంటంటే మన విద్యార్థికులు, ఉద్యోగులు మరియు ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకుంటారు. అంటే పోస్టల్ బ్యాలెట్లో ఆలోచించి ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి బీజేపీకి రాబో కాలంలో మంచి భవిష్యత్తు ఉంది. సిద్ధాంతాలు మరియు సేవా కార్యక్రమాలు మరియు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బీజేపీ చేస్తేనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రతి వారు అన్ని సెక్షన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఓసీలో కూడా అందరూ ఈరోజు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు గమనించినట్లయితే 3 సీట్లతో ఉన్న బీజేపీ 3 సీట్లతో దూసుకుపోతుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికైనా ప్రలోభాలకు మరియు దుర్గారమైన ఆలోచనలకు, ప్రణాళికలైన ఆలోచనలకు ఆలోచిస్తారు. అంటే బీజేపీ ఇవ్వలేదంటారా? ఎటువంటి హామీలు బీజేపీ ఇచ్చిన వాటిలలో అన్ని ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఇచ్చిందంటారా? ఆచరణ సాధ్యమైన హామీలు ఇచ్చింది కాబట్టి మేము బహిరంగంగా ఎన్నికల్లో చెప్పగలిగాము. అంటే ఏదైతే ఇప్పుడు వరద సాయం ఏదైతే ఉందో, మేము వాళ్ళు 10,000 ఇస్తే మేము 25,000 ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, ఇదన్నిటి కూడా ఆచరణ సాధ్యమయ్యే హామీలుగానే భావించి ఈనాడు బీజేపీకి మొగ్గు చూపారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎస్టిమేషన్ లేకుండా వరద ప్రాంతాలలో వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జులు, కూలర్లు, ఇతరత్ర సామాగ్రిలన్నీ 1 లక్ష 2 లక్షల రూపాయల సామాన్లు కొట్టుకుపోయినాయి. పాపం వాళ్ళకి 10,000 రూపాయలు ఒక బియ్యం సంబంధించిన వస్తువులు కాదు వాళ్ళకి ఇచ్చేది. కాబట్టి ఆలోచించి ఇది అనుకోని ఒక వరద వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంతలో కొంత సహాయం చేయాలని చెప్పి 25,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మాది కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు కష్టాలు రాకుండా చేయాలనే ఉద్దేశంతో బండ్లు ఖరాబ్ అయినాయి, వాటికి ఇన్సూరెన్స్ ఉంది, మరియు మన ప్రభుత్వ పరంగా ఏదో సహాయం చేయాలని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మరి మీరు జీహెచ్ఎంసీ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో రాష్ట్రాలలో వరద ముంపులు జరిగినాయి, వరదలకు రైతులు నష్టపోయారు, ఎన్నో నష్టపోయినా కానీ ఎటువంటి నష్టపరిహారాన్ని ప్రకటించినటువంటి బీజేపీ ఇక్కడ హైదరాబాద్ లో ఎన్నికల దృష్ట్యా మాత్రమే ఈ యొక్క హామీ ప్రకటించింది అన్న ఆరోపణలకు మీరేమంటారు? ఇది హామీలని కాదు, ఇది కనీస వసతులు, కనీస అవసరాల కోసం 10,000 ఇవ్వడం అనేది మంచిది కాదు. 10,000 సరిపోవు. బీజేపీ వస్తే 25,000 రూపాయలు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం మేము. రైట్. రంజిత్, మీరేమంటారు ఈ యొక్క విషయం సంబంధించి? మేము ఆచరణ మా యొక్క హామీలు బీజేపీని చాలా నమ్మి ఈనాడు ఇంత మేము కేవలం 3 స్థానాలకే ఉన్నటువంటి వాళ్ళ 33 స్థానాల్లో ఈ రోజు వచ్చిందంటే ఇంకా ముందు ముందు కూడా మనం పూర్తిగా రిజల్ట్ రాలేదు కాబట్టి ఈ యొక్క లీడింగ్ కి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు రంజిత్? హైప్ ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి గెలిచేది మేమే, రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయం మేమే అని చెప్పేసి ఒక హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకుంటా. ఎందుకు అని అడిగితే ఈరోజు 10,000 రూపాయలు వంచేటప్పుడు ఆడ నుంచి మొదలు పెడితే ఎలక్షన్లు నాకు 3 నెలలు ఉన్నాయి అని ముందు తెలిసినప్పుడు కేటీఆర్ బయటకు వచ్చి ఇవన్నీ చేసుకుంటా ఎప్పుడు రాని కేటీఆర్ బయటకు వచ్చేసి పబ్లిక్ మధ్య జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రోడ్ షోలు చేసింది. ప్రతి ఎన్నికలప్పుడు కూడా కేటీఆర్ రోడ్ షోలు చేసి చాలా ప్రచారాలు చేసిన సందర్భాలు ఎన్నో చూసాం మనం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో వర్షాలు పడ్డాయి. దానికన్నా ముందు 2 నెలల ముందు నెల ముందు వర్షాలు పడ్డాయి. ఇదే వర్షాలు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కన్నా ముందు ఎప్పుడైనా వచ్చినంటే అదే కేటీఆర్ బయటకు వచ్చేటోడా, అదే కేటీఆర్ పబ్లిక్ మధ్యలోకి వచ్చేటోడా? ఆ విషయంలో పబ్లిక్ బయట కేటీఆర్ వేయటప్పుడు ఆయనకు తిరుగుబాటు చేయడం ఇలాంటి చేసే ప్రయత్నంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ నాయకులు ముందు నుంచే మనం కూడా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఈ టైంలోనే దొరికిందే మోక అనే విధంగా ఏదైతే టీఆర్ఎస్ ప్రవర్తిస్తుందో అట్లా బీజేపీ ఈరోజు ప్రతి ఒక్క విషయంలో అడ్డుకోవడం కావచ్చు. బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు 10,000 అప్పుడు చెప్పడం బీజేపీ వాళ్ళు, అప్పుడు మేము 25,000 ఇస్తామని మాట్లాడిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ ఎలక్షన్ రాగానే ఎలక్షన్ మేనిఫెస్టో రకంగా 25,000 ఇస్తారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు కేంద్రం మొత్తం
కేంద్రంలో మొత్తం ఇండియా మొత్తంలో బీజేపీ మోదీ అధికారంలో ఉన్నారు కదా, వర్షాలు పడ్డాయి తెలంగాణ అని చెప్పేసి అప్పుడు మోదీ కనబడలేదా? అప్పుడు ఎందుకు ప్రకటించలేదు కేంద్రం నుంచి? 10,000 ఇచ్చినప్పుడు 10,000 విషయంలో మాట్లాడారు. 10,000 సరిపోయినప్పుడు మాట్లాడకుండా ఎలక్షన్ల ముందు వచ్చి మేము 25,000 ఇస్తామని మాట్లాడారు. 10,000 సరిపోతాయా ప్రజలకు అడగండి. రైట్. ఒకటి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీ కాంగ్రెస్ కూడా ఇక్కడ వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము 50,000 రూపాయలు మరి నష్టపరిహారం ఇస్తా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మలేదు అనుకోవాలి? ప్రజలు నమ్మలేదంటే నేను ఖచ్చితంగా చెప్తా, మా తప్పు ఉంది. నేను ఖచ్చితంగా చాలా విషయాలు నేను ఒప్పుకున్నా, చాలా విషయాలలో ఏ విధంగా నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఇదే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 19 సీట్లు గెలిచింది, ఎందుకో బీజేపీ ఒకటే సీట్ గెలిచింది. దానికి జవాబు చెప్పండి. ఎందుకో బీజేపీ ఒకటే సీట్ గెలిచింది. ఇప్పుడు బండి సంజయ్ గారు గెలిచిన తర్వాత, బండి సంజయ్ గారు అయిన తర్వాత, అధ్యక్షులు అయిన తర్వాత మత రాజకీయం, మతం పేరుతోని ఏదైతే బండి సంజయ్ గారు ఇన్ని రోజులు పోయింది, చార్మినార్ గుడికి పోయింది, కరెక్ట్ నమాజ్ అయ్యే టైంలో, నమాజ్ అంటే ఒక సెన్సిటివ్ ప్లేస్ చార్మినార్ లా, నమాజ్ అయ్యే టైంకి కరెక్ట్ ఆడికి పోవడానికి అవసరం ఏముంది? ఓల్సీలో గొడవ ఖచ్చితంగా ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి ఆ విషయం పైన ఇష్యూ చేయడానికి ఏం అవసరం? రంజాన్ వచ్చినప్పుడు టోపీలు ఎందుకు పెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటారు. కాంగ్రెస్ అనేది రంజాన్ వచ్చినప్పుడు టోపీలు ఎందుకు పెట్టుకుంటారు? రోజు పెట్టుకుంటారు టోపీలు. ఖచ్చితంగా కాంగ్రెస్ అనే సెక్యులర్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీలా చెప్పండి, ముస్లిం ఉంటారు, హిందూ ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు. మీ సెక్యులర్ పార్టీ. భారతదేశం జెండాలో 3 రంగులు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ దానిలో 3 రంగులు ఉంటాయి. ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒకటే అని చెప్పేసి మేము పనిచేస్తాం. అందుకే కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ఇప్పటిదాకా, నిజాం నవాబ్ ఆదేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా మంచి అభివృద్ధి మేము చేసుకున్నాం. ఈ మత కళల మధ్య చర్చలు పెట్టుకుంటా ఈ రోజు 10,000 ఇస్తాను, 20,000 ఇస్తా, దాని బండి పోతే బండి ఇస్తా, బండి పోతే బండి. ఖచ్చితంగా మీరు ఎట్లయితే సరిపోలేదు అనుకున్నారు, ఖచ్చితంగా మేము ఎట్లా ప్రజలకు సరిపోలేవు, ఇద్దామని ఆలోచన 50,000 ఇద్దాం అనుకున్నాం. ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించినారు, దానికోసం ఇస్తామని కూడా అన్నారు. ఇక్కడ మత రాజకీయాలంటే కేసీఆర్ గారు ఒక మత రాజకీయం ఎంఐఎం తోటి అనైచ్ఛిక పొత్తు పెట్టుకోవడం, అది మత రాజకీయం కాదా? ఖచ్చితంగా 57 సీట్లు మెజార్టీ టీఆర్ఎస్ ఉంది. అందులో ఎంఐఎం మద్దతు లేకుండా 57 కాదు 7 సీట్లు కూడా రాకపోతుండే. అంటే లోపాయకారి ఒప్పందం పెట్టుకొని ప్రజలను ఒక విధమైన రంగు గుల్పి బీజేపీ మత పార్టీ, బీజేపీలో కూడా ముస్లిం క్యాండిడేట్లు కార్పొరేటర్లు నిలబడ్డారు, మీరు టీవీలో చూశారు. అంటే సెక్యులర్ పార్టీ మాదా మీద అంటే ఎంఐఎం కూడా హిందువులకి టికెట్లు ఇచ్చిన డివిజన్ కూడా ఉన్నాయి కదా మనకి హైదరాబాద్ లో, వాళ్ళు కూడా ఇచ్చారు కదా డివిజన్లలో ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే బీజేపీకి మతతత్వ పార్టీగా ముద్ర వేయడం తప్పు. ఎందుకంటే మేము కూడా మా దాంట్లో ముస్లిం మినిస్టర్స్ ఉన్నారు, ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు, ముస్లిం కార్పొరేటర్లు ఉన్నారు. ముస్లింలకు వ్యతిరేకమైతే 3 తలాక్ బిల్ ఎందుకు తెస్తుండే? ముస్లిం మహిళలు మంచిగా ఉండాలి, వాళ్ళకి 3 తలాక్ ఒక అది శాపంగా ఉంది కాబట్టి దాన్ని 3 తలాక్ పార్లమెంట్లో పెట్టి బిల్ పాస్ చేయడం జరిగిందా లేదా? ముస్లిం వ్యతిరేకత చేస్తుండనా? రైట్, మీరు చెప్తున్నారు. అయితే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము అన్నంత పెద్ద వర్డ్స్ మరి ఉపయోగించాల్సిన కానప్పుడు, మతతత్వ పార్టీ కానప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని మీ పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? సర్జికల్ స్ట్రైక్ అంటే అది ఒక భావోద్వేగంగా మాట్లాడిన మాట. అది సర్జికల్ స్ట్రైక్ బార్డర్లో జరుగుతుంది. ఇక్కడ దేశద్రోహులు, టెర్రరిస్టులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాంగాలు పాత బస్తీలో తిష్ట వేసుకొని ఉన్నారు. అది కేసీఆర్కి తెలుసు, కేటీఆర్కి తెలుసు. వాళ్ళపై దాడి అన్నాం మేము. ఎంఐఎంపై దాడి, ముస్లింలపై కాదు. ఎంఐఎం వాళ్ళు టెర్రరిస్టులకు, బంగ్లాదేశీయులకు, రోహింగ్యాంగ్లకు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి ఒక మత విద్రోహ శక్తులుగా తయారై టెర్రరిస్టులుగా మారుస్తూ మరియు వాళ్ళకు మద్దతు పలుకుతున్నారు. కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీకు ఇంత ఇది ఉన్నప్పుడు కూడా కాశ్మీర్ కేవలం హైదరాబాదే కదా, హైదరాబాద్ ఇప్పుడు సెంట్రల్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానంలో ప్రాతినిధ్యం వస్తున్నట్టు కిషన్ రెడ్డి గారు ఎందుకని చెప్పి మీరు చెప్తున్నటువంటి వీళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మరి మీరు ఎందుకంటే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కిషన్ రెడ్డి ఫ్రెండ్స్ కాబట్టి ఏమంటారు? రాజకీయాలు వేరు, ఫ్రెండ్స్ వేరు. ఫ్రెండ్స్ అంటే నాకు తెలియదు, ఆయన రాకేష్ తెలిసేమో ఫ్రెండ్షిప్ అనేది. రంజిత్, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది వేరు, రాజకీయం వేరు. మనం కాశ్మీర్ సమస్య అవుతుంది అనుకున్నామా? సమయం వచ్చినప్పుడు ఇక్కడ సర్జికల్ స్ట్రైకా, వాళ్ళని దేశద్రోహం ప్రాళద్రోడమా? మన కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో దేశానికి హాని కలిగించేటోళ్లకు తీసివేసే బాధ్యతగా తీసుకుంటారు. అది అతి త్వరలో కూడా జరుగుతుంది.
ఓకే రంజిత్ మీరు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఎందుకని చెప్పి అసెంబ్లీలో చాలా ఫెయిల్ అయిపోయినటువంటి చాలా స్థానాలు కోల్పోయి అసెంబ్లీలో చూసుకున్నట్లయితే మీ కాంగ్రెస్ పార్టీలో ఒక ఏంటంటే గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ పార్టీలో ఉండరు, వెంటనే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు అన్నటువంటి దాని వల్లనే కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు అని అనుకోవచ్చా మేము? ఖచ్చితంగా అన్న, ఇవాళ గెలిస్తే వేరే పార్టీకి వెళ్ళిపోతారు. నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రతి ఒక్క స్థానంలో మేము పోటీ చేసినాం, ప్రతి ఒక్క స్థానం దగ్గర మేము నిలబడ్డాం. ఈరోజు నాయకులు వెళ్ళిపోయారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో పెద్ద నాయకులు సబితాందర్ రెడ్డి గారు మా పార్టీ నుంచి గెలిచి వెళ్ళిపోయినారు. కానీ కార్యకర్తలు మాత్రం అట్లనే మిగిలిపోయినారు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షణం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడి మేము గెలిచినా ఓడినా పార్టీ జెండాను ఎగిరేస్తాం, పార్టీ కోసం మేము పనిచేస్తామని నిలబడ్డారు. ఇలా నాయకత్వంలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా నేను అది ఒప్పుకుంటా. కానీ కొట్లాడే నాలాంటి కూడా ఇప్పటికీ బతికే ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో 2009 కన్నా ముందు ఎలక్షన్ 2011 9 ఎలక్షన్లో 50 సీట్లు గెలిచింది. అప్పుడు బీజేపీ పార్టీ కారణాలే. ఇప్పుడు బీజేపీ ఎవరు నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చినొచ్చు, ఏదో మీకు వర్కౌట్ అయినాయి. ప్రతి ఒక్క దగ్గర చర్చలు పెట్టేది, ప్రతి ఒక్క దగ్గర చేసి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు సంబంధించి అని చెప్పేసి ఎందుకు మీరు నమ్మించలేకపోతున్నారు? కార్యకర్తలు కేవలం నాయకుల వల్లనే కాదు కదా, కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క ప్రజలను ఎందుకు నమ్మించలేకపోతున్నారు? ఈ విషయంలో మీరు ప్రజలను నమ్మించే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేని అబద్ధాలు చెప్పి అబద్ధాలని కాదు, చేసిన అభివృద్ధిని మేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. రైట్, మీరు చేసిన ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మేము చేస్తుంటే ఈ వాడికి ఎన్నో కొత్త రకంగా కొత్త మేము కూడా తయారు చేస్తుంటాం. మీరు చేసిన అభివృద్ధి అయితే మరి రాష్ట్రాన్ని ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎందుకు మీరు నమ్మించలేకపోతున్నారు? మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీట్ కూడా గెలవమన్నప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, తెలంగాణలో కూడా గెలుస్తామా గెలవాలనే గ్యారంటీతో ఉన్నప్పుడు ప్రజలు బాగుపడతారు, ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రజలు బాగుపడతారు, తెలంగాణ వస్తాయని చెప్పేసి తెలంగాణ కోసం రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. తెలంగాణ ఇస్తే ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో చేసినాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఆందోళన కూడా ఏదో ఒక మాట అయిపోయి ఆందోళన ప్రభుత్వం తెచ్చుకోమనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఇలాంటి విషయంలో ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షనే కావచ్చు, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, మేము చేసింది చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కానీ చెయ్యనివి కూడా కొత్త చేస్తామని చెప్పే ప్రయత్నాలు మేము చెయ్యము. ఎలక్షన్ ముంగడ గొడవలు పెట్టి గొడవలు అయ్యి మమ్మల్ని కొట్టిండ్రు అని చెప్పేసి ఎలక్షన్ ముందు దాకా చేతికి బ్యాగ్ కట్టుకొని ఎలక్షన్ అయిపోయిన అదే చేత ఇట్లా చూపెట్టే రకం కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాదు. ఉన్నది ఉన్నట్టుగా గెలిచినా ఓడినా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. గెలుపు ఓటంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఏం కాదు, మేము గెలిచిన ఎవరు కూడా కానరాదు. ఉపేంద్ర గారు ఏమంటారు? కేవలం ఎన్నికల ముందు మాత్రమే చేస్తారు అన్నదానికి మీరేం స్పందిస్తారు? గత చరిత్రను నిమరు వేసుకోవడం కాంగ్రెస్ సంస్కృతి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ నాయకత్వ లోపం ఉందని చెప్పి బ్రదర్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే అది సహజంగా కనబడుతుంది, నాయకత్వ లోపం. ఓకే, నాయకత్వ లోపం కావచ్చు, కార్యకర్తలు అతను ఒకటే, కార్యకర్తలు మేము చాలా బలంగా ఉన్నాము, కార్యకర్తలు ఉన్నాము అని చెప్తున్నప్పుడు కూడా పార్టీకి అయినా కార్యకర్తలే గుండెకాయలు. ప్రతి పార్టీకి కార్యకర్తలే గుండెకాయలు, ప్రతి పార్టీలో కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలు బీజేపీలోకి రావచ్చు, బీజేపీలో కార్యకర్తలు టీఆర్ఎస్ రావచ్చు, టీఆర్ఎస్ ఇవాళ మళ్ళీ బీజేపీలోకి రావచ్చు. కార్యకర్తలే ముఖ్యం. మన సిద్ధాంతాలు అనేటి ప్రజల్లోకి చొచ్చుకోపోవడం అనేది ముఖ్యాంశం. ఇలా పార్టీలలో బలమైన నాయకుడు మోడీ గారు. ఇలా ప్రపంచ దేశంలో తలెత్తుకొని చేసింది భారతదేశానికంటే మోడీ గారు. ఎన్నో సంస్కరణలు 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ, త్రిబుల్ తలాక్ కానీ, కాశ్మీర్ సమస్య కానీ, ఇతర సమస్యలను మంచి జటిలమైన సమస్యలను సునాయాసంగా పరిష్కరించి ఇవాళ భారతదేశంలో ఒక పేరుగాంచిన వ్యక్తిగా, ఒక దృఢమైన నాయకత్వానికి ప్రజలు, యువకులు, వ్యాపారవేత్తలు మరియు విద్యావంతులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే రాబో కాలంలో బీజేపీ భరోసా గల్ల పార్టీ, మా అందరికి అండగా ఉంటుంది, మాకు రక్షణ కల్పిస్తుంది, మాకు ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త, విద్యావేత్త, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, కర్షకులు అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ మీరే గమనించండి, మొన్న దుబ్బాక విషయం అనుకోండి, ఇవాళ హైదరాబాద్ విషయం అనుకోండి, రేపు జరగబోయే ఇంకే ఎలక్షన్ అనుకోండి, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీ డంకా మొగిస్తుంది, కాషాయ జెండా ఎగరవేస్తుంది. ఇది గట్టి నమ్మకం ప్రజలలో, ప్రతి ఒక్కరు, మహిళలలో, కర్షకులలో, ప్రతి ఒక్కరు బీజేపీలో ఒక విధమైన ఒక భక్తిభావం ఏర్పడింది బీజేపీ కోసం. రైట్, అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తున్నామని చెప్తోంది. ఒకటి. రెండు, వాళ్ళు పెడుతున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా ఎన్నో రైతుకు సంబంధించినటువంటి కానివ్వండి చాలా పథకాలు, మొత్తం అభివృద్ధి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా మేము అమలు చేస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఎందుకని చెప్పి వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఒక పక్క మీ వైపు ఎందుకు మొగ్గు చూపాల్సిన అవసరం వస్తుందంటారు?
ఇప్పుడు పథకాలు అనేటి ఆకర్షణ కోసం పెట్టే పథకాలు వేరు. అంటే లబ్ధి పొందుతున్నారా లేదా, సామాన్య మానవుడు లబ్ధి పొందుతున్నారా లేదా, దాంతో మీరు ఏకీభవిస్తారా ఏకీభవించరా? ఇస్తా అంటే తీసుకున్నాడు మూర్ఖుడు, ఇస్తా అంటే తీసుకున్నాడు మూర్ఖుడు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఇస్తుంటూ తీసుకోవాలి. రైతు బంధు పథకము 1000 ఎకరాలు 500 ఎకరాలు 100 ఎకరాల వాళ్ళు కూడా రైతు బంధు పెట్టి నువ్వు ఎవరు సొమ్మిస్తున్నావు ఉన్నావు ధనికులకు? నీ పథకంకి ఏమైనా యూజ్ ఉందా? అది రైతు బంధు పథకం. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగం కలిపి నీకు అది ఉంటే, ఉద్యోగులు కల్పిస్తే వాళ్ళు కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది, ఆర్థికంగా మంచిగా ఉంటారు. వాళ్ళకు ఒక చదువుకున్న దానికి నాకు ఉద్యోగం దొరికిందని ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. నేను ఉచిత పథకాలు ఎవడిమన్నాడు అనాలోచితంగా? ఎందుకు అవసరమైంది? నిరుద్యోగం ఉద్యోగం కావాలంటారు, నీ ధనం కాదు, నీ పాకెట్ మనీ అడుగుతలేరు వాళ్ళు. వరద సహాయము 10,000 రూపాయలు ఇచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన వరద సహాయం నిజమైన వరద సహాయం అందలే. అంటే ఈ పథకాలన్నీ నీరు గారిపోతున్నాయా లేవా? మీరు వరద సహాయానికి అడ్డుపడింది ఎవరు? వరద సహాయానికి బీజేపీయే అడ్డుపడింది, లేకపోతే మేము కొనసాగించే వాళ్ళం, మరి లెటర్ రాసి మరి అడ్డుపడ్డారు అన్న ఆరోపణకి మీరు ఏం స్పందిస్తారు? మేము అందరికీ ఇస్తాం, ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత కూడా మేము వరద సహాయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అందనటువంటి వాళ్ళకి. మీరు అడ్డుపడిన మాట వాస్తవమా కాదా? అడ్డుపడేటోళ్ళం అయితే 25,000 ఈమెను ఎందుకు చెప్తున్నాం? అదే అడ్డుపడింది 25,000 ఈమని చెప్తున్నాం. సరిపో 10,000 25,000 ఇవ్వండి అని చెప్తున్నాం. అడ్డుపడే వాళ్ళైతే ఎందుకు చెప్తాం? వాళ్ళ లెక్క రాజకీయము ఈ ఎలక్షన్ల కోసం పెట్టుకొని పాకెట్ మనీ లెక్క ఇళ్ల కార్యకర్తలు వెళ్ళి ఇవ్వడము, ఇది యంత్రాంగం లేకుండా ఇవ్వడము, ఇదంతా మీరు గమనించారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి నిజంగా వరద సహాయం అందిన వాళ్ళు అయితే ఓట్లు వేయాలి కదా. మరి ఇవాళ 116 సీట్ల వాళ్ళు 57 సీట్లు కూడా వస్తలేవు. మీరు కూడా చెప్పారు కదా 100 స్థానాలు మేయర్ పీఠం మాదే అని చెప్పేసి మీరు అన్నారు కదా. ప్రతి ఒక్కరు చెప్పుకుంటారండి ఎవరు ఆత్మవిశ్వాసం గల గొప్పది, కానీ గతంలో కంటే మేము మెరుగైనవా లేదా? రైట్. రంజిత్ మీరేమంటారు? ఇప్పుడు మేయర్ గెలిస్తే బండిలకు చలాలను పెడతా, మేయర్ గెలిస్తే బండి పోతే బండిస్తా, కారు పోతే కారు ఇస్తా, ఇంకేమైనా పోతే అవి ఇస్తా, ఏది పోయినా ఇస్తా. అంటే మేయర్ గెలకపోతే ఏమయ్యారా అంటే మేయర్ గెలిస్తేనే ఇస్తామని చెప్పి బండి సంజయ్ గారు ఇట్లాంటి డిబేట్లో ఒక దగ్గర ఒక ఇంటర్వ్యూలో ఒక దగ్గర మాట్లాడారు. అంటే బండికి ఇన్సూరెన్స్ ఉంటుందని మీకు తెలుసు, ఆ ఇన్సూరెన్స్ మీ దగ్గర నుండి తీసుకొని షోరూమ్ తీసుకొని ఇప్పిస్తారా? అదా ఈరోజు ఇదే పేపర్లో మేము చూసుకుంటే రైతు బిల్, రైతుల కోసం ఈరోజు లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది, ఈరోజు న్యూస్ పేపర్ ఇది నా ముందర, నాకు తెలియదు న్యూస్ పేపర్ అంటే నేను చూస్తున్నా, లక్షలాది మంది రైతులు ఇవాళ రోడ్ల మీద నిలబడ్డారు ఫార్మర్స్ బిల్ విషయంలో. వాళ్ళని లాఠీలతో ఎట్లయితే జేఎన్యూ విద్యార్థులలో మన సిఏ ఎన్ఆర్సీ కొట్లాడినప్పుడు కొంతమంది హిందీలో కూడా కొట్టారు, దాంట్లో జేఎన్యూ విద్యార్థులు హిందీలో కూడా వాళ్ళని కూడా తీవ్రంగా లాఠీ చార్జ్ చేసుకుంటారు. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి తీవ్రంగా లాఠీ చార్జ్ చేశారు. ఈరోజు గ్యాస్ విషయంలో కావచ్చు, గ్యాస్లు పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కరాన్ని పెంచుకుంటా పోయి ఈరోజు బయటికి వస్తే మేము హిందూసం కోసం చేస్తున్నాం, మేము భారతీయ సంస్కృతి కోసం చేస్తున్నాం, మేము త్రిపుల్ తలాక్ తీసుకొచ్చినాం, మేము కాశ్మీర్ అది చేసినాం, కాశ్మీర్ ఇది చేసినాం అంటే అన్నా మాకు తినడానికి తిండి కావాలి, పోవడానికి రోడ్డు కావాలి, చదువుకోవడానికి గుడి ఇల్లు కావాలి అన్న. ప్రతి ఒక్కడు దేవుని భక్తుడే, ప్రతి ఒక్కడు దేవునికి పూజ చేసేటోడే. బీజేపీ కార్యకర్త మాత్రమే పంతులు కాదు, ప్రతి ఒక్కడు దేవునికి పూజ చేసేటోడే. ప్రతి ఒక్కరు గుండెలో శ్రీరాముడు ఉంటాడు. కానీ అదే రాముతో రాజకీయాలు చేస్తాంటే మాత్రం చూసుకుంటా ఊరుకునేటోళ్ళం కాము. ఖచ్చితంగా ఇవాళ ప్రజలకు కావాల్సింది ప్రతి ఒక్క విషయంలో మంచి. ఈరోజు విద్యార్థుల విషయంలో మీరు ఏం చేసినారు, ఈరోజు రైతుల విషయంలో మీరు ఏం చేసినారు, ఈరోజు సామాన్య పబ్లిక్ మీరు ఏం చేసినారు, గ్యాస్ రేట్లు పెట్రోల్ రేట్లు పెంచుకుని పోతున్నారు. మాట్లాడండి, చెప్పండి. మేము ఊడిపోయి ఉండొచ్చు కానీ మా గొంతులో మాత్రం ఆపలేదు కదా. గెలిస్తే పార్లమెంట్ లో, అసెంబ్లీలో, లేకపోతే కౌన్సిల్లో కొట్లాడతాం, ఓడిపోతే రోడ్డు పైన కొట్లాడతాం. ఖచ్చితంగా కొట్లాడడం మాత్రం, ఎందుకంటే జరిగిన విషయాలని మీకు చూపిస్తున్నాం. సిఏఆర్సీ విషయంలో ఎంత మతకరుల విషయంలో మాట్లాడారో ప్రతి భారతీయుడు చూసిండు. దానిపైన ఎంత లక్షలాది మంది ఇదే హైదరాబాద్ మేము 33 సీట్లు గెలవబోతున్నాం అంటున్నారు. ఇదే హైదరాబాద్ లో 10 లక్షలకు చిలుకు జనాలు ఈరోజు ట్యాంక్ బండ్ ని వెనుక వేసుకొని ఎన్ఆర్సీకి విరుద్ధంగా మాట్లాడినారు. ఖచ్చితంగా ప్రజలు ఏం కొడుతున్నారు అంటే సెక్యులరిజాన్ని కొడతారు ప్రజలు. ఈ చార్మినార్కి చార్ సిపాయి, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్నట్టుగా అందరం కలిసి ఉందాము, మా మధ్య గొడవలు వద్దు అని చెప్పి కొట్లాడుతాం తప్ప ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తా కొట్లాడతా అంటే ఓల్డ్ సిటీ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా. రైట్. ఉపేంద్ర గారు మీరేమంటారు? ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణ చేశారు, వ్యవసాయ బిల్లు తీసుకొచ్చారు రైతుకి. ఇది ఎంత మాత్రం కూడా రైతులు మాకు ఉపయోగకరంగా లేదు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. వాళ్ళకు మద్దతుగా చాలా మంది ప్రజా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఈ విషయంపై మరి ఎందుకని బీజేపీ పునరాలోచించుకోవట్లేదు అంటారు? ఒక చట్టం తెచ్చినప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. రాజకీయ దురుద్దేశంతో ఇతర పార్టీలు స్ట్రైక్లు వేయడం,
రాస్తా రోకోలు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు కదా, రైతులు కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళని ప్రోద్బలం చేసిన రైతులను ఉసిగొల్పడం. ఎందుకంటే ఇప్పుడు అంత అవసరం ఉందా? కష్టపడి తన యొక్క 24 గంటలు తన ప్రాణానికి ప్రాణంగా భావించి కష్టపడే రైతు, మనందరికీ తెలుసు అన్నదాత, మనం అందరం అన్నదాత అని పిలిపించుకునే ఒక రైతుకు అంత అవసరం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం ఉందా? నిజానికి రైతుకి గిట్టుబాటు ధర దక్కుతుందా మన దేశంలో? ఏమంటారు? దేశంలో దక్కుతుందా అంటే దేశంలో దక్కుతుంది, కానీ రాష్ట్రంలో దక్కుతుందా ముందు ఆలోచించండి మీరు. మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చివరి గిడ్డంగులు మరి అన్ని ఎఫ్సీఐలు బిస్సీఐలు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు మేలు చేసే పథకాలు పెట్టింది. అది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం? ఎక్కడ చేసింది చూపించండి. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి చోట చూసుకుంటే ప్రతి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏమంటారు రంజిత్ మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో చేసిన చూడండి, ఫస్ట్ దేశం తర్వాత అంటే దేశంలో కదా రాష్ట్రం ఉన్నది. ఇంతమంది సీఎంలను చూస్తున్న నరేంద్ర మోదీ, ఇది ఒక చిన్న సీఎం ఒక లెక్కన. ఈరోజు కేంద్ర ఇప్పుడు స్టేట్ లో చేస్తలేనన్నారు, స్టేట్ లో చేసినా మేము చూపేయగలుగుతాం, కానీ టీఆర్ఎస్ కి మద్దతు పలికినట్టు ఉంటుంది. అది మీకు తెలుసు. ఇప్పుడు కేంద్రంలో జరుగుతలేదన్న విషయాన్ని మాట్లాడకుండా రాష్ట్రంలో జరుగుతలేదన్న విషయాన్ని మాట్లాడదానికి ఎలా మాట్లాడదు దాని విషయంలో? ఖచ్చితంగా నరేంద్ర మోడీ అనే మనిషి దేశానికి ప్రధానమంత్రి, ఇలాంటి సీఎంలు ఎంతో మంది ప్రధానమంత్రిగా చూసి ఉండొచ్చు. మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మేయర్ గెలిస్తే అన్ని చేస్తామన్నప్పుడు ఇన్ని రోజులు మీరు సీఎం పిఎం అని అన్నారు కదా, ఇన్ని రోజులు ఏం చేసినారు ఎలక్షన్ సబ్జెక్ట్? రైట్. ప్రజలకి ఇప్పుడు మనం ఇటు వచ్చేసి ఏది ఇప్పుడు హయత్ ఎల్బీ నగర్, మలక్పేట ఈ యొక్క డివిజన్లలో చూసుకున్నట్లయితే ఎక్కువగా బీజేపీ చాలా చోట్ల లీడింగ్ లో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఎందుకని చెప్పేసి ఒక్కసారిగా ఈ యొక్క స్థానాలలో బీజేపీ బలపడడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో 11కు 10 బీజేపీ అత్యధిక మెజార్టీతో ఉంది. ఇక్కడ ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, అధికార బలమే అనుకోండి, ఇక్కడ దౌర్జన్యంగా పాత కార్పొరేటర్లు అనుకోండి, ఇక్కడ ప్రజలను భయభ్రాంతులు చేశారు. వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోలే, వాళ్ళను నోట్లతోటి మరి ఇతర మాదక మన మందుతోటి కొనాలనే ప్రయత్నం చేశారు. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ పతనం దుబ్బాకతో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో మధ్యంతరం ఉంది. రాబో కాలంలో పూర్తిగా టీఆర్ఎస్ పతనం అవుతుంది. ఇది మాత్రం ప్రజల్లో ఒక మంచి ఆలోచన శక్తిని లేపింది. ఎందుకంటే నిజమైన ప్రజలకు సేవ చేసే పార్టీ బీజేపీ అని ప్రజలు గ్రహిస్తున్నారు. అందులో భాగంగానే ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో 10 విజయకేతనం ఎగరబోతున్నాయి. మరియు భాగ్యనగరంలో కూడా చూసుకున్నట్టయితే అత్యధిక స్థానాలు కూడా బీజేపీ మంచి లీడింగ్లో ఉంది. టీఆర్ఎస్ ఒక ఎంఐఎం పార్టీ మద్దతు లేకుంటే టీఆర్ఎస్కు అన్ని సీట్లు రాకపోతుండే. ప్రలోభాలకు మరియు యంత్రాంగాన్ని వాడుకోవడము, ఎలక్షన్ నిర్వహణ కూడా మీరు చూశారు. 17 ఏళ్ల బాబు ఓటక్కు కూడా లేదు, అతన్ని బూత్లో ప్రొసీడింగ్ ఆఫీసర్ పెట్టారు. జాంబాగ్లో 457 ఓట్లు పోలైనని చెప్పి పోలింగ్ రికార్డు రాసిచ్చారు. ఇప్పుడు డబ్బా ఇప్పితే 250 చిల్లర ఓట్లు వెళ్ళినాయి. అంటే ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగం నిద్రలో ఉండి ఎన్నికలు నిర్వహించింది. ఎలక్షన్ టైం కూడా కరెక్ట్గా 15 రోజులు టైం ఇచ్చింది. వరద బాధితులకు 10,000 రూపాయలు అడావిడిగా అందించి వాళ్ళే పిల్లి ఇప్పించి ఆపించుకొని మళ్ళీ బీజేపీ ఆపించిందని చెప్పింది. ఇన్ని రకాలుగా ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళ ఆలోచన పరులు. ఎందుకంటే ఒక ఓటు విలువైందని వాళ్ళకి తెలుసు, ఆయుధం. వాళ్ళు ఆలోచించి నిర్ణయించిన నిర్ణయమే నేను బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని బలపరుస్తున్నానని చెప్పి నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇక్కడ ఒకటి మనం చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ వచ్చేసి మనకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిగా గెలిచిన గతంలో చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా కానీ ప్రజెంట్ గా ఆయన ఎమ్మెల్యేగానే గెలుస్తారు తప్ప కార్పొరేటర్ల విషయంలో గెలిపించుకునే విషయంలో ఆయన గెలిపించుకోలేరు అన్న దానిపైన మీరు ఏమైనా స్పందిస్తారా? నేనా ఇది అందరికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక నాయకత్వం అనేది వాళ్ళ మీద ఆధారపడది. వాళ్ళకు కూడా గెలిపించుకుంటే రేపు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఆలోచించుకుంటారు. కానీ ప్రజల నిర్ణయాన్ని వాళ్ళు ఏం చేయలేరు. ప్రజలు దృఢంగా నమ్మిరు బీజేపీకి మద్దతు ఉండాలి, బీజేపీ అభ్యర్థిని గెలిపేయాలని చెప్పి. మిత్రుడు అన్నట్టు కార్యకర్తలు బలమైన వాళ్ళు ఏ పార్టీకైనా కార్యకర్తల నిర్ణయమే తుది నిర్ణయం అయితే. నాయకులు చెప్తే ఇని ఓట్లేసే టైం పోయింది, కాలం పోయింది. అది కానీ ఇక్కడ ఉపేంద్ర గారు ఒకటి మనం ఉద్యమం చూసుకున్నట్లయితే
ఎల్బీ నగర్ నుంచే నిన్న కూడా శ్రీకాంతాచారి వర్ధంతి జరిగింది. మనకి అమరుడైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి జరిగింది. మనకి ఉద్యమం టోటల్ గా ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రానికి ఎల్బీ నగర్ కి సంబంధించిన ఉద్యమకారులు ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నటువంటి ఏరియా. ఈ యొక్క ఉద్యమం ఇంతమంది ఉద్యమం చేస్తే టిఆర్ఎస్ ఉద్యమకారులకు న్యాయం చేయలేరు అన్న వాదన పట్ల మీరు ఎలా స్పందిస్తుంటారు? టిఆర్ఎస్ కు సీట్లు తక్కువ రావడం కారణం కూడా అదొకటి. ఎందుకంటే అసలైన ఉద్యమకారులను కనుమరుగైపోయారు. ఇవాళ శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకుని బలిదానం చేసిన తెలంగాణ కోసము అతని ఫ్యామిలీకి ఇంతవరకు ఏం చేయలేదు. అతని పేరు పైన కూడా ఎటువంటి పథకాలు లేవు. వాళ్ళ బిడ్డ విడిపోతేనేమో ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించి గెలిపించిండు. అంటే శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఇలా తెలంగాణకు ద్రోహులుగా ఉండి తెలంగాణ రాకపోవడానికి కారణమైన ఉండి ఉన్నోళ్లకు ఇవాళ అగ్రస్థానం ఉంది. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకొని ఉద్యమాలు పడి ఆస్తులు ఖరాబ్ చేసుకొని రోడ్లపైకి ఇచ్చి ఉన్న ఎల్బీ నగర్లో చాలా ముఖ్యమైన నాయకులు ఇవాళ పాపం నాయకత్వం లక్షణం ఉండి ఉద్యమంలో ఉర్రుతో కలిగించి తెలంగాణకు మంచి ఊపు తెచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారు కూడా ఇవాళ ఆయనకన్నా జూనియర్లు ఇలా ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మినిస్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు అయినారు. అంటే టిఆర్ఎస్ బలం తగ్గడానికి కూడా ఉద్యమకారులు అణచివేయడం కూడా ఒక కారణమని భావిస్తాను నేను. ఎల్బీ నగర్ లో ఉన్న ఉద్యమకారులు అసలు ఉద్యమం పుట్టింది ఎల్బీ నగర్ లో, ఆత్మాహుతి చేసుకుంది ఎల్బీ నగర్ లో శ్రీకాంతాచారి. ఎల్బీ నగర్ గడ్డ ఉద్యమాల అడ్డ. అట్లాంటి ఉద్యమకారులను అణచివేసిన కారణంగానే ఇలా టిఆర్ఎస్ ఓడిపోవడం కూడా ఒక కారణం. అది రైట్. రంజిత్, మీరేమంటారు? ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా? ఎందుకు జరగట్లేదు? నిజంగానే అన్నట్టుగా ఉద్యమకారులు నా జీవితం తెలంగాణ కోసం, నేను బతికే తెలంగాణ కోసం అని చెప్పేసి ఇల్లు వాకిలి ఉద్యోగాలు అన్నీ వదిలేసుకుని రోడ్లపైన రాస్తారోకలు, ధర్నాలు ఎన్నో చేసినారు ఇవాళ ఉద్యమకారులు. అలాంటి ఉద్యమకారులను పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీ ఒక బియ్యం వ్యాపారులకి, ఒక డబ్బులున్న వాళ్ళకి, ఎగ్జాంపుల్ చేవెళ్ళ సీట్ దానిపైన రంజిత్ రెడ్డి అనే ఓరో మనిషి ఓరు ముఖంలో పుడుతుంటారు నాకు తెలిసి రంగారెడ్డి జిల్లాలో. అలాంటి మంచి వరంగల్ నుంచి తీసుకొని వచ్చి ఇక డబ్బులు ఖర్చు పెట్టే నాయకులను తీసుకొచ్చి ఇక పోటీ చేపించి గెలిపించినారు. అంటే డబ్బుల కోసం వీళ్ళు టికెట్లు ఇవ్వడం, డబ్బులకు టికెట్లు అమ్ముకోవడం, మళ్ళీ అదే డబ్బులతో మళ్ళీ ఓటు కింద వంచి గెలవడం. ఇది టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అన్నట్టుగా ఉద్యమకారులకు నిజంగానే కోపం వస్తే ఎట్లుంటుందో ఈరోజు టీఆర్ఎస్ ఓటమే అది కారణం. నిజంగా అదే ఉద్యమకారులు తిరిగి తెలంగాణ శుద్ధి చేసుకోవడానికి ఉద్యమం చేయడానికి ఇదొక ఉదాహరణ ఖచ్చితంగా. రైట్. మనం ఒకసారి తాజా అప్డేట్స్ చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ 58, బీజేపీ 34, కాంగ్రెస్ ఎంఐఎం అయితే 16 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లుగా మనకు, కాంగ్రెస్ ఇంకా 4 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా డివిజన్ కౌంటింగ్ అయితే జరుగుతుంది. మనకు సాయంత్రం లోపల పూర్తి ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఉపేందర్ గారు, ఇంకా పెరిగే అవకాశం ఎంతవరకు ఉందంటారు మీకు మీ యొక్క స్థానాలకు సంబంధించి? మేమైతే ఒక 45 వరకు వస్తాయనుకుంటున్నాము. ఎందుకంటే సమయభావం తక్కువ ఉంది, ప్రచారం కానీ అవన్నీ కొంచెం అవకతవకలు కూడా ఎలక్షన్ జరిపించింది కాబట్టి తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి మరి ప్రచారం చేశారు. మీరు ఒక సీఎం లెవెల్లో వ్యక్తులు కూడా వచ్చి ప్రచారం చేశారు. మీకు సమయం ఇంకా తక్కువ ఎక్కడ ఉంది? చాలా పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చి మీరు ప్రచారం చేశారు కదా. నాయకులు వచ్చారు, సమయం తక్కువ కూడా నాయకులు వచ్చారు, కానీ ప్రజలకు ఇంకా ఆలోచన రావాలంటే కొంచెం టైం పట్టేది ఉండే. ఇంకోటి ఎందుకంటే వరదల్లో మునిగిపోయి వాళ్ళు దిగ్భ్రాంతిలో ఉన్నారు ప్రజలు. చాలా మంది ఓటింగ్ లో పాల్గొనలే, కంటిన్యూషన్ గా హాలిడేస్ వచ్చి సాఫ్ట్వేర్లు ఎన్నికల్లో పాల్గొనలే, కరోనా భయంతో వృద్ధులు ఎన్నికల్లో పాల్గొనలే. ఇలాంటి సందర్భాల్లో ఓటింగ్ శాతం మాకు ఇంకా ఎక్కువ వచ్చేది ఉండే. మేము ఎక్స్పెక్ట్ చేసింది 85 సీట్లు అని అనుకున్నాము. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే ఒక 45 వరకు వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. అయినా కూడా ప్రజలు మాకు ఇంత మద్దతు ఇచ్చారు, మాకు ఇంత అండగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీపై పూర్తి విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ఉంచారు ప్రజలు. రాబో కాలంలో కూడా ఇంకా ఇది రెట్టింపై 2023లో బీజేపీ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగురుతుందని చెప్పి దృఢమైన సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో మేమంతా ప్రచేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు ఎటువంటి హాని కలిగినా అందుబాటులో ఉంటాం. ప్రజలకు మేలుకోలే పని, ప్రజల సంక్షేమమే బీజేపీ ధ్యేయం కాబట్టి ఇంకా పార్టీని బలోపేతం చేసి ఇంకా బలపరుచుకుంటామని చెప్పి
మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు, ఇది ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా నమోదైంది 45. గతంలో కొంచెం చూసుకుంటే ఒక్క 1% కిందటి ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల్లో చూసుకుంటే 1% అటు ఇటుగా ఓటింగ్ శాతం పెరిగింది. అంటే నగర యువత ఎప్పుడూ కూడా పెద్ద ఓటింగ్ ముందుకు రాకపోవడానికి అసలు కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఒకటి ఏంటంటే నిర్లక్ష్యం. ఫస్ట్ నిర్లక్ష్యం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో నిర్లక్ష్యం, వృద్ధులలో భయం, మరియు వరద బాధితులకు దిగ్భ్రాంతి. ఈ అన్ని కారణాలు కలిసినాయి. ఒకటి ఈ బీజేపీ మన ఎలక్షన్ కమిషన్ కూడా నిర్లక్ష్యం చాలా చేసింది. ఏ విధమైన నిర్లక్ష్యం అంటారు? ఏ విధంగా అంటే వీళ్ళు టైం సఫిషియెంట్గా ఇవ్వకపోవడం ఒకటి, మరియు కరోనా ఇంకా తగ్గగా ఉండనే ఎలక్షన్లు హడావిడిగా పెట్టడం ఒకటి, ఈ అనాలోచితమైన వాళ్ళని పెట్టి ఎన్నికలు నిర్వహించడం. అంటే ఈ టైం మీరు సరిపోలేంటారు. అంటే అఫీషియల్ గా కాకపోయినా అనఫీషియల్ గా ఎప్పటి నుంచో డిసెంబర్ లో ఖచ్చితంగా జరుగుతాయి ఎలక్షన్స్ అన్నది కేసీఆర్ ఉద్దేశమే అది. ఎక్కువ టైం ఇస్తే బీజేపీ కంపల్సరీ బీజేపీ మేయర్ గెలుస్తుందనే ఉద్దేశంతో తక్కువ సమయం పెట్టి ఎన్నికలు నిర్వహించి, ఇంకా టైం ఉండే మనకు ఫిబ్రవరి వరకు ఉండే, అంటే జనవరి పెట్టుకున్నా ఏం కాకపోతుండే. ఈ లోపల వ్యాక్సిన్ వచ్చుడో ఏదో ఉండి ప్రజలు కొంచెం ఫ్రీగా తిరుగుతుండ్రి. అలాంటిది హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఇది పూర్తిగా స్వతంత్ర సంస్థ, ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అండర్ కేసీఆర్ గారి డైరెక్షన్ లో నడిచిందని నేను అనుకుంటున్నాను. రంజిత్, మీరేమంటారు? యూత్ గా అసలు హైదరాబాద్ లో యూత్ ఎవరు మొగ్గు చూపలేదు, ఓటింగ్ కి మాత్రం ముందుకు రాలేదు అనడానికి ఎందుకు మనం చూస్తున్నాము? చాలా వరకు యూత్ అసలు ఎక్కడా కనిపించని పరిస్థితి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వృద్ధులు వచ్చారు, చాలా మంది 100 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా వచ్చి ఓట్ వేయడం జరిగింది. కానీ ఎక్కడ యూత్ ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఖచ్చితంగా యూత్ అనేది చాలా మంది అన్న ఈరోజు నిజంగానే నిర్లక్ష్యం. అది ఈ డిబేట్ ద్వారా నాకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటా ప్రతి ఒక్కరికి. ఓటు అనేది నీ జన్మ హక్కు. ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నాడు, ఒక మనిషిని ఎన్నుకునే ప్రక్రియలు ఇచ్చిండు. ఇలా ఓటు వేయడానికి బయటికి రానప్పుడు ఓటింగ్ రోజు నేను చూసిన ఎప్పుడు క్యూ లైన్ ఉంటుండే, దానికి ఒక లైన్ ప్రకారంగా ఓటింగ్ ఇంకా జరుగుతుంది, ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఆ బూత్ బయటే చాలా జనాలు ఉంటుండే. ఈసారి ఓటింగ్ కాకుండా ఒక కరోనా అనుకోవచ్చు, ఒక కారణం కరోనా అనుకోవచ్చు, ఒక కారణం వర్షాలు నిండినప్పుడు వాళ్ళ ఓటర్ కొట్టుకుపోయి చాలా మందికి ఓటర్ ఐడి కూడా పోయిన సమయాలు ఉన్నాయి. దాని ప్రక్రియ కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఆ స్లిప్స్ ఉంటాయి, పే స్లిప్స్, ఆ స్లిప్లలో చూపిస్తే ఏ పేరుకి ఉన్నది. ఆ కారణం ఇంకోటి, ఎవరు మాకు న్యాయం చేసేది రేపు పొద్దున నిజంగా టీఆర్ఎస్ గెలిచింది, రేపు పొద్దున ఇంకోరు వస్తే న్యాయం చేస్తారా అని చెప్పేసి డైనమాలో కొంతమంది నిర్లక్ష్యంగా నేనేం పోతా ఆడదాకా పోయి ఓటేసి రావాలనా అని ఒక నిర్లక్ష్యంగా, అంటే రాజకీయ నేతలు అంటేనే ఒక అబద్ధాలు చెప్పేటోళ్ళు అన్నట్టు ఫీలింగ్ లా ఇలా రాజకీయాలు టీఆర్ఎస్ చేసిన రాజకీయాలు చూసుకుంటా వాళ్ళకి ఆ మైండ్ సెట్ లో అది ఉండిపోయింది. ఎవరికి ఓటేసినా అంతేరా రేపు పొద్దున అన్నట్టు చాలా మంది యూత్ ఆగిపోయినారు కదా ఓటేయడానికి. నిజంగానే ఓట్ బ్యాంక్ కరెక్ట్ జరిగిన ఉంటే ప్రతి ఒక్క పార్టీ విలువ లేదో, ప్రతి ఒక్క పార్టీ స్థానాలు లేదో ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుండేది. ఓటింగ్ శాతం పెరగాలంటే ఏం చేయాలి? రాజకీయ నాయకులుగా చేయాలా, లేకపోతే ప్రభుత్వం చేయాలా? ఎవరు చేయాలి? స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా ముందుకొచ్చి మనం ఓటు వేయాలి అనాలా? మీరు అన్నట్లుగానే ఒక రకమైన విరక్తి భావం, మనం ఓటేస్తాము, మనకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తే ఆ వ్యక్తి ఈ రోజు ఈ పార్టీలో ఉంటాడు, నెక్స్ట్ ఇంకొక పార్టీలో వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పండి ఉపేంద్ర గారు, చెప్పండి. ఒకటి ఏంటంటే రాజ్యాంగంలో మనకి ఎన్నింటి వసతులు మనం కల్పించుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మనం లబ్ధి పొందుతున్నప్పుడు మనం తీసుకునే అర్హత ఉన్నప్పుడు ఓటేసే అర్హత కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఆ ఓటును వినియోగించుకోకపోవడం అది ఒక అనాలోచితమైన పని, ఒక దుర్మార్గమైన అది. ఎందుకంటే ఓటు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అదొక ఆయుధం, మనకు రాజ్యాంగం కల్పించిన ఒక ఆయుధం. మనము ఎవరన్నా బద్ధకంగా ఉన్నా కూడా మనం ప్రోత్సహించి ఓటేపియాలి. అది ఎందుకంటే ఓటు వేసినప్పుడే నాయకుడు మంచి నాయకుడు ఎన్నుకోబడతాడు. ఒక మంచి నాయకుడు ఎన్నుకోబడ్డప్పుడు ఒక ప్రభుత్వం యంత్రాంగం కూడా బలిష్టంగా ఉంటుంది. ప్రభుత్వం యంత్రాంగం బలిష్టంగా ఉన్నప్పుడు పథకాలు ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చదువుకున్నాడు ఆలోచించేటోడు ఓటేయకుంటే ఒక దుర్మార్గుడు ఎన్నికల్లో గెలుస్తాడు, ఒక రౌడీ గెలుస్తాడు, ఒక ఉన్మాది గెలుస్తాడు, ఒక పనికిరానుడు కూడా ఎన్నికల్లో గెలుస్తాడు. ఉపేంద్ర గారు, ఇక్కడే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతమందికి అవకాశం దక్కుతోంది? అధికారం ఎంతమంది ఇది అర్హత ఉండి కూడా అధికారం చేరనటువంటి వాళ్ళు మీరు చెప్పారు ఇందాక, ఉద్యమ నాయకులు, నిజమైన ఉద్యమ నాయకులు ఉండి అర్హత లేక మీరే చెప్పారు ఎంతో మందికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది కాదా? ఇది వాస్తవం కాదా? 100% వాస్తవం అది. ఎందుకంటే రాజకీయంలో రావాలంటే నేటి కాలంలో స్వచ్ఛందంగా పనిచేసేటికి గుర్తింపు లేదు. రౌడీజం ఉండాలి, బ్రోకరిజం ఉండాలి, అక్రమ ధన సంపాదన ఉండాలి, అబద్ధాల కోరు ఉండాలి, వారసత్వం ఉండాలి, రిజర్వేషన్లు వర్తించాలి.
అట్టటోడే రాజకీయాల పైకి వస్తాడు. స్వచ్ఛందంగా ఉండి ప్రజాసేవ చేసే నాయకులు పైకి ఎదగాలంటే వాళ్ళు ఎదగలేరు. ఎందుకంటే వాళ్ళ ఒక కార్పొరేటర్ ఎలక్షన్లో గెలిచి నిలబడాలంటే మినిమం 1.5 కోటి 2 కోట్లు కావాలి. ఇప్పుడు 1.5 కోటి 2 కోట్లు 3 కోట్లు అవలీలుగా గెలిచిపోతుంది డబ్బులతోటి. కానీ అదే స్వచ్ఛమైన వ్యక్తి, ఉద్యమకారుడు, నీతివంతుడు ఎదగాలంటే డబ్బులు అనగదొక్కేస్తున్నాయి. డబ్బులు ఉండి ప్రజలకు గెలవలేని, డబ్బులు ఉండి ఖర్చు పెట్టలేని కొంత భావన ఉంటుంది మాలాంటి వాళ్ళకు. అలాంటి వాళ్ళకు రిజర్వేషన్ దెబ్బతీస్తాయి. అలాంటి వాళ్ళకు వారసత్వం ఉండదు, మాకు ప్రోత్సహించేటోళ్ళు ఉండరు ఇట్లాంటి వాళ్ళకు. కాబట్టి రాజకీయంలో పైకి రావాలంటే బీజేపీలోనే కార్యకర్తను గుర్తిస్తారు. అయితే ఉపేంద్ర గారు ఇక్కడ ఒక్కటి నేను అడ్డొస్తున్నాను. ఏ పార్టీ చూసుకున్నా కానీ ఎలక్షన్స్ ముందు మద్యం, డబ్బు పంపిణీ అనేది చేయటం లేదా? ఇది ప్రభావం చూపించటం లేదా? ఒక పార్టీ అనే కదా, ప్రతి పార్టీ ఆ పందాన్ని ఎంచుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? అది అన్ని పార్టీలు గుర్తించాలి. స్వచ్ఛమైన నాయకుని ఎన్నుకున్నట్టు ప్రజలకే స్వేచ్ఛ ఇవ్వాలి. డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ, ఈ ఇంకా వేరే విధమైన కార్యక్రమాలు చేసి అడ్డగోలుగా ఎన్నికలకు గెలవడం అనేది అది నిజంగా అది మంచి విషయం కాదు. ఎప్పుడైనా స్వచ్ఛమైన నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజలకు ఉపయోగపడేవాడు వచ్చినప్పుడే మనము మంచి పాలన అందించగలుగుతాం. రైట్. రంజిత్, మీరు చెప్పండి. స్వచ్ఛంగా ప్రజాసేవ చేస్తాను, ఎన్నికల ముందు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే బయటకు వచ్చి నేను ప్రజాసేవ చేస్తాను అని చెప్పే నాయకులు స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడానికే ముందుకు వస్తున్నారా? ఎందుకంటే చాలా వరకు చాలా మందిలో 5 ఏళ్ల వరకు మళ్ళీ ఈ నాయకులు మాకు కనిపించరు. కేవలం 5 సంవత్సరాలు వస్తే, ఎన్నికలు వస్తే మాత్రమే వాళ్ళకి మిమ్మల్ని ఓటరు మహారాజు అని ఆ ఒక్కరోజు మాత్రమే మమ్మల్ని నెత్తిపెట్టుకుంటారు. ఆ తర్వాత ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవని. నిజంగా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ప్రజాసేవ చేస్తాను అని వస్తున్నటువంటి రాజకీయ నాయకులను ఆదరిస్తున్నారా? ఎందుకు ఆదరించలేకపోతున్నారు? 4 साल బిజినెస్ కన్నా 1 साल పబ్లిక్ మే అన్నా. ఈ రకంగా ఈరోజు రాజకీయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏ పార్టీ అనే కాదు, ప్రతి ఒక్క పార్టీలో ఎన్నడైతే ఏ రోజైతే డబ్బుల విషయంలో ఈ విషయంలో ముందుకొచ్చి నేను ఇన్ని పైసలు ఖర్చు పెడతా, ఇన్ని పైసలు అది చేస్తా, నేను రేపు పొద్దున ఏదైతే నా సొంతం వెళ్తాను అది కట్టిస్తా అనే నాయకులకు కాకుండా ఈ 5 సంవత్సరాల ప్రతి ఒక్క సంవత్సరం వారు పార్టీకి పనిచేసిన నాయకులు ఎవరుతున్నారో, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతి ఒక్క పార్టీలో ఏ పార్టీలో అయితే ఉన్న నాయకులు అవుతున్నారో ప్రజాసేవ చేస్తా అని చెప్పేసి మంచి తత్వం ఉందో అట్లాంటి వాళ్ళని గుర్తించి టికెట్లు ఇస్తే ఏ పార్టీ అయినా సరే గట్టిగా నికాసగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఆ మంచి ఫిక్స్ అయిపోయి ఉంటాడు, నా ప్రాణం అయినా సరే నేను పార్టీకి పనిచేస్తా అని 4 సంవత్సరాల నుంచి ఫిక్స్ అయిపోయి ఉంటాడు. 5వ సంవత్సరం నాడు ఎవరో ఒక నాయకుడు వచ్చి పక్క పార్టీకైనా వచ్చి లేకపోతే ఎవరో వ్యాపారవేత్త వచ్చి వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు ఈ నాయకులు 4 సంవత్సరాలు కష్టపడే నాయకులు ఏమైపోతారంటే కిందికి అయిపోతారు. అరే మళ్ళా నేను 4 సంవత్సరాలు కష్టపడ్డా, మళ్ళీ ఎవరో వచ్చిండు వానికి టికెట్ ఇచ్చారు, వానికి నేను పని చేయాల్సి వస్తుందా? అది కాకుండా ప్రతి ఒక్క పార్టీ గుర్తించేది అంటే 4 సంవత్సరాలు కష్టపడే నాయకునికి ఎప్పుడైతే టికెట్ ఇస్తారో, ఎప్పుడైతే అలాంటి మంచికి మీరు కల్పిస్తారో, అదే డబ్బు లేకున్నా నలుగురు అరే ఇంతమంది పార్టీలు ఉన్నాం, ప్రతి ఒక్కరు 4 పైసలు వేస్తే ఎలక్షన్ కాదా అని చెప్పేసి ఎప్పుడైతే చేస్తారో ఆ మనిషి డబ్బు మంచి అవసరం లేదు, మందు మంచి అవసరం లేదు, ఏ మంచి అవసరం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఆ మనిషి ప్రతి ఒక్క మనిషి చూస్తుండు, అరే ఈ మనిషి మన మనిషి, ఈ మనిషి నాకు కష్టం ఉన్నప్పుడు వచ్చిండు, ఈ మనిషి నేను ఓటేయాలి అని ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి రోజుని చెప్పదలుచుకుంటాం యువత తరఫు నుంచి. రైట్. ఉపేంద్ర గారు చెప్పండి, మీకు ఇంతమంది మీరు చెప్పారు 3 స్థానాలే ఉన్నటువంటి హైదరాబాద్ లో ఈనాడు దగ్గర చాలా వరకు లీడింగ్ 35 స్థానాలు, మీరు చెప్తున్నారు 45 స్థానాల వరకు ముందుకు ఆశిస్తున్నామేమని చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఓటర్కి? మీకు ఓటర్ మహాశయులకు ఆలోచన పరులు మరియు అభివృద్ధి కాంక్షించే ప్రజలు నిర్ణయము సరైన నిర్ణయము. ఎందుకంటే వేసిన వారు ఆలోచించి ఓట్లేశారు, వేయని వారు ఆలోచించకుండా ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. బీజేపీకి ఇంత ఆదరణ ఇచ్చినటువంటి ప్రజలకు ఇలాగే మమ్మల్ని బీజేపీని ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ ప్రజలకు సేవ చేసే సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రజలందరికీ ఓటు వేసిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. రంజిత్ గారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోలోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది పరిస్థితి చూశారు కదా, మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు, బీజేపీని నమ్ముతున్నారు. భవిష్యత్తు బీజేపీ ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తుంది అన్న నమ్మకంతోనే ఈరోజు 3 స్థానాలు ఉన్నటువంటి హైదరాబాద్లో ఈనాడు దగ్గర చాలా లీడింగ్ కనపడుతుంది. చేయాల్సి ఉంది. పూర్తి స్థానాలు ఏంటి అన్నది సాయంత్రం వరకు మనకు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతే మాకు ఖచ్చితంగా ప్లస్ అయింది. మేము ముందుకెళ్తామన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓటు వేశారు. వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి మనకు ఉపేంద్ర గారు తెలియజేస్తున్నారు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.